నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అర్హుడైన చిట్ట చివరి వ్యక్తికి రేషన్ కార్డు అందిస్తాం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలు తిమ్మాపూర్ కేంద్రాలలో హాజరైన 2067 మంది విద్యార్థులు గందరగోళంగా మారిన ప్రజాపాలన గ్రామ సభలు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు లేవంటూ ప్రజల నిలదీత చరిత్రలో చిరస్మరణీయుడు అంబేద్కర్ మాత్రమే విగ్రహాన్ని ఆవిష్కరించిన మేయర్ సునీల్ రావు ఇక వార్తల వివరాలు అర్హులైన చిట్ట చివరి వ్యక్తికి రేషన్ కార్డు అందిస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన రేణికుంట గ్రామ సభకు హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ 4 పథకాలను అందించేందుకు గాను గ్రామ వార్డు సభలను ఏర్పాటు చేయగా ఇట్టి గ్రామ సభకు మంత్రి పొన్నంతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కరీంనగర్ కు చేరుకున్నారు మొదట కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిలు ఘనస్వాగతం పలికారు అనంతరం ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా రేణికుంట సభ ప్రాంగణానికి మంత్రులు విచ్చేశారు పలువురు దరఖాస్తుల నుండి అర్జీలు స్వీకరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని భరోసా కల్పించారు జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందవద్దని చెప్పారు గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పని తమ ప్రభుత్వం కేవలం 1 సంవత్సరంలో చేస్తోందని తెలిపారు గతంలో 90 లక్షల రేషన్ కార్డుదారులు మాత్రమే ఉండేవని గత ప్రభుత్వం కేవలం 40,000 కొత్త రేషన్ కార్డులు మాత్రమే జారీ చేసిందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుందని తేల్చి చెప్పారు దొడ్డు బియ్యం పక్కదారి పడుతోందని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయబోతున్నామని అన్నారు భూమి ఉన్న అర్హులైన నిరుపేదలకు 5 లక్షలు ఎస్సీ ఎస్టీలకు మరో 1 లక్ష అందించనున్నామని తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి ఉపాధ్యాయులు తమ్మనవేని రాములు యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎలుక రాజు బాణాల కరుణాకర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు అర్హత ఉండి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అదేవిధంగా పాత రేషన్ కార్డులలో మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టాల్చుకున్నా మరి ఆ వసతి కూడా కల్పించబోతున్నాము పిల్లలు పెళ్ళై వేరే ఇంటికి పోతే ఆ మార్పు కూడా రేషన్ కార్డులో చేయబోతున్నాము భార్యాభర్తలు విడిగా ఉండి మాకు వేరే రేషన్ కార్డు కావాలంటే అది కూడా చేయబోతున్నాము ఇప్పుడు గతంలో మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా ఈ సేవా సెంటర్ లో పెట్టుకున్నా సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి ఆ అర్హత క్రమంలో ఎలిజిబిలిటీ క్రైటీరియా మన జిల్లా అధికారులు పరిశీలన చేస్తారు అదే విధంగా ఇప్పుడు ఈ మీటింగ్ అయినాక ఆడ కౌంటర్ల కాడ లిస్ట్ మీరు గతంలో రాయించినా ఈ రోజు రాయించినా పెద్ద ఫరక్ పడదు దానికి అన్నిటినీ కలిపి మీకు ప్రభుత్వం నిర్ణయించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా మరి మీకు కొత్త రేషన్ కార్డు గాని పాత రేషన్ కార్డులో మిగిలిపోయిన కుటుంబ సభ్యులు గాని యాడ్ చేయడం జరుగుతుంది ఏది కూడా ఎవరికి కూడా లబ్ధిదారులందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో
మీరేమి ప్రజాపాలనలో మేము పెట్టుకున్న దరఖాస్తుకు రాలేదనో లేకపోతే ఇంకొకటి రాలేదనో కాకుండా ఈ రోజు మనం రైతు భరోసా గురించి గాని, రేషన్ కార్డుల గురించి గాని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి గాని, ఇందిరమ్మ ఇళ్ల గురించి గాని ఈ రోజు 4 కార్యక్రమాలను ప్రారంభించడానికి మన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ జిల్లా లోపల రేణికుంట గ్రామం నుండి ప్రారంభించి మీ యొక్క ప్రతి ఈ 4 ఏవైతే పథకాలను మనం ప్రారంభిస్తున్నామో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ వార్డు సభలు కొన్ని చోట్ల సజావుగా సాగుతుండగా మరికొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన జాబితా విడుదల చేయడమే ఇందుకు కారణంగా అనిపిస్తుంది. ఇదివరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ఆయా డివిజన్లలో జరుగుతున్న వార్డు సభల్లో అతికించారు. కొందరి పేర్లు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతూ అధికారులు ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. కరీంనగర్లోని 54, 60 డివిజన్లలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పర్యటించారు. ఆయా వార్డుల్లో జరుగుతున్న సభల్లో లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూ ప్రజల అనుమానాలను నివృత్తి చేశారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. అధికారులు ప్రకటించిన లిస్టులో పేరు లేకపోతే రానట్టు కాదని, మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకుని పనిచేసే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తుందని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో టీపీఎస్ తేజస్విని, వార్డు అధికారులు మోసిన్, శ్రీనివాస్, ఎండీ తాజ్, కార్పొరేటర్లు ఇఫ్రాన్ తెహర్, వాల రమణారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వార్డు సభలకు సంబంధించి ఈరోజు 54వ డివిజన్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, తర్వాత కలీముద్దీన్, మా డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉండే. అదేవిధంగా ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడే గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండే. మరి ఆనాడు ఎందుకో వీళ్ళు కనీసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒప్పించి రేషన్ కార్డు కూడా ఇప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు పాలన చేశారు. అదేవిధంగా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా, అంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు 2014 ముందు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు 70 ఇల్లు కట్టించారు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఊదరగొట్టినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళు పాలన సాగించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మరి గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులు ఉద్దేశం ఈ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరీంనగర్లోని 33వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వార్టర్స్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన వార్డు సభకు మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఆయన స్వయంగా స్వీకరించారు. ప్రజల్లో వ్యక్తమైన పలు సందేహాలను తీర్చి దరఖాస్తుదారులకు పలు సూచనలు చేశారు. వార్డు సభలో వార్డు ఆఫీసర్ అధికారులకు దరఖాస్తుల స్వీకరణపై ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి 60 డివిజన్లలో 2 రోజులు ప్రజల నుండి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ చేపట్టామని మేయర్ సునీల్ రావు అన్నారు. మొదటి రోజు 1వ డివిజన్ నుంచి 30వ డివిజన్ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని, 2వ రోజున 31 నుండి 60 డివిజన్ వరకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. సంక్షేమ పథకాలకు ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ పరిశీలనకు పంపించి సంక్షేమ పథకాలు ప్రజలకు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన వార్డు సభలో భాగంగా కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. డివిజన్ కార్పొరేటర్ చడగొండ బుచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం డివిజన్ వాసుల నుండి అర్జీలను స్వీకరించారు. పెన్షన్, ఇందిరమ్మ, రైతు భరోసా, రేషన్ కార్డుల చేర్పులకు గాను ప్రభుత్వం అవకాశం కల్పించనుందని కార్పొరేటర్ బుచ్చిరెడ్డి అన్నారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులకు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధినాయకులతో మాట్లాడి అందరికీ రేషన్ కార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డితో పాటు అధికారులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ప్రజాపాలన వార్డు సభలో భాగంగా ఈరోజు 35వ డివిజన్లో అర్జీలు స్వీకరిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు, ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్ళు కూడా ప్రతి అప్లికేషన్ తీసుకొని గవర్నమెంట్కి పంపిస్తాం. వార్డు ప్రజలకు తెలియని విధంగా మిగతా రోజుల్లో కూడా ఏదైనా అప్లికేషన్ ఉంటే మా దగ్గర తెచ్చియండి, మున్సిపల్ కార్యాలయంలో తెచ్చియండి, ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఇవ్వండి. లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంట్ ద్వారా లబ్ధిదారులందరూ కూడా ఎంక్వైరీ చేయించి వారి రేషన్ కార్డు అర్హులు ఉన్న వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అర్హులు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు అర్హులైన వారికి అందరూ కూడా 100% ఇప్పించే ప్రయత్నం చేసుకుంటామని. ఎక్కువ శాతం రేషన్ కార్డుల మీద అవకాశం ఇస్తుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులకు అవకాశం ఇవ్వలే. ఈ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకోమంటున్నారు. దాదాపు అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా మంత్రి గారితో మాట్లాడి అందరికీ అర్హత ఇప్పించే భాగంగా మాట్లాడారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఇందిరమ్మ ఇండ్లలో కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నాయంటూ ఆందోళన చేపట్టారు. ఇదెక్కడి న్యాయమని గ్రామస్తులు ఆందోళన చేశారు. ఇది కేవలం ఎన్నికలకు ముందు స్టంటేనని అధికారులను ప్రజలు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రైతు రుణమాఫీ కూడా మండలంలో 40% పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను సర్వేల పేరుతో ఎన్నికలకు ముందు డ్రామాలేనన్నారు. ఇప్పటికే 2 సార్లు అప్లికేషన్లు పెట్టినా కూడా మళ్లీ కొత్తగా పెట్టుకోమని ప్రజలను ఆందోళన పరుస్తున్నారని అన్నారు. రేషన్ కార్డుల్లో పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ గందరగోళంగా మారింది. అసలైన అర్హులకు కాకుండా ఏ విధంగా సర్వే చేసి లిస్టు ఫైనల్ చేశారని ప్రజలు ప్రశ్నించడంతో అధికారులు అయోమయానికి గురి అయ్యారు. గోపాలరావుపేట గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డు కోసం నిర్వహించిన గ్రామ సభను చేపట్టారు. లబ్ధిదారుల లిస్టు చదువుతూ ఉండగా గ్రామ సభకు వచ్చిన ప్రజలు అసలైన అర్హులకు కాకుండా ఇష్టానుసారంగా లిస్టు తయారు చేశారని ఆరోపించారు. అధికారులు ఏం సమాధానం చెప్పకుండా గ్రామ సభ నుండి మెల్లగా జారుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న IIIT నీట్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలను ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి అయాన్ డిజిటల్ జోన్ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు జ్యోతిష్మతి శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 సెషన్లలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షకు 2125 మంది హాజరు కావాల్సి ఉండగా 2067 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా 58 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ లలితా కుమారి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షకు సుమారు 15 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చినప్పటికీ జేఈఈ మెయిన్స్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 5 నిమిషాల సడలింపుతో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించకపోవడంతో వెనుతిరిగిపోయారు.
దేశ చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిన గొప్ప మేధావి అంబేద్కర్ అని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా అలుగునూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించి అంబేద్కర్ను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. దేశంలో ప్రభుత్వాల పరిపాలన ప్రజాసేవకు కారకులు అంబేద్కరేనని కొనియాడారు. ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఎదుల్లా రాజశేఖర్, ఐలేందర్ యాదవ్, సుదగోని మాధవి కృష్ణగౌడ్, కోల మాలతి సంపత్ రెడ్డి, నాయకులు మల్లారెడ్డి, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముప్పై 6వ రోడ్డు భద్రతా మాసోత్సవాల స్టిక్కర్స్, ఫ్లెక్సీలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తితో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలలో పాల్గొనేందుకు కరీంనగర్కు విచ్చేసిన మంత్రులకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రమాదాలను నివారించేందుకు జిల్లా రవాణా శాఖ కమిషనర్ పెద్దింటి పురుషోత్తం ఆదేశానుసారం వాహనదారులకు, ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సులు, కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్కు వచ్చిన మంత్రులతో ప్రమాదాలను అరికట్టేందుకు స్టిక్కర్లు, ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు నిర్వహించేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నెల రోజుల పాటు నిర్వహించి ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ ఆశయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పడాల రాహుల్, ఎంవీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా కరీంనగర్లోని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, ఇందుర్తి ప్రభుత్వ పాఠశాలకు చెందిన బాలికలకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశామని కరీంనగర్ రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటకిషన్ అన్నారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. కరీంనగర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం కృషి చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో బోర్లు వేయించడంతో పాటు ఆర్వో ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. నిరుపేద మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు 10 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేశామని చెప్పారు. పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న ఇందుర్తి బాలికలకు సైకిళ్లను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటకిషన్తో పాటు కార్యదర్శి పాక పవనకృష్ణ, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డికే ఆనంద్, పసుల తిరుపతి, ఆనంద్ కుమార్, చీటి రామారావు, రాజిరెడ్డి, అలీఖాన్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. బండి సంజయ్ చేతుల మీద, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీద ఇందుర్తి స్కూల్కు ఒక 5 సైకిళ్ళు, తర్వాత 10 కుట్టు మిషన్లు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఇదే కాకుండా మిగతా కార్యక్రమాల్లో కూడా బండి సంజయ్ పాల్గొని మాతో ఎంతో సహకారం చేసి ఆయనతో మేము ఈరోజు ప్రోగ్రాం మంచిగా చేసినాము. ఇదే కాకుండా రోటరీ క్లబ్ 3150 ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ముందు కూడా మీ సహకారంతో ఉన్నారని ఆ ఉద్దేశంతోనే బండి సంజయ్ గారు కూడా మాకు ప్రామిస్ చేశారు. ముందు కూడా మాకు ఎన్నో కార్యక్రమాలకు తోడు చేస్తానని చేశారు. ఇకపోతే మా రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చాలా కార్యక్రమాలు చేసింది. బోర్లు వేయటం కానీ, ఆర్ఓ ప్లాన్స్ పెట్టడమే కానీ, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేశాము. స్కూల్స్కి బల్లలు, బెంచెస్ ఇవ్వడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఇవాళ ఈ చేసిన కార్యక్రమం ఏంటంటే ఈ మహిళా సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి ప్రోగ్రాంలో వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా ఈ ఇందుర్తి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇల్లు దూరంగా ఉంటుంది, రావడం ఇబ్బంది అవుతుందో వారిని సెలెక్ట్ చేసి వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రామసభ కార్యక్రమం నారాయణపూర్లో గందరగోళంగా మారింది. గ్రామసభకు హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓ మహిళ నిలదీసింది. మంత్రి మాట్లాడుతుండగా ముంపు గ్రామాల పరిస్థితి ఏంటని సదరు మహిళ ప్రశ్నించింది. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేస్తుండగా ఇందులో ఇస్తారిపల్లి గ్రామం సైతం ముంపుకు గురవుతుందని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని మహిళ నిలదీసింది. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ తాజా మాజీ సర్పంచ్ నజీర్, మాజీ ఎంపీటీసీ బాబు మల్లేశంలను ముందస్తు అరెస్టు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ల పర్యటన నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ విషయంలో ముంపు బాధితుల తరపున సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన తనను అకారణంగా అరెస్టు చేశారని మాజీ సర్పంచ్ నజీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముంపుకి చేస్తాము. ఓకే, మీరు ఉండండి. సరే, ముంపు గ్రామాన్ని ప్రకటించి మీకు ఏ విధంగా కావాలో చేస్తాము. ఎందుకు కరీంనగర్లో అక్రమ కట్టడాలపై నగరపాలక సంస్థ కొరడా జులిపిస్తుంది. నగరంలోని 31వ డివిజన్ గాయత్రి నగర్ రోడ్ నెంబర్ 4లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఓ భవనాన్ని నేలమట్టం చేసింది. సదరు వ్యక్తులు మున్సిపల్ శాఖకు ఫిర్యాదు ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పిల్లర్లను కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడమే కారణంగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళాన్ని ఓ ప్రవాస భారతీయుడి కుటుంబం అందజేసింది. గతంలో ఇదే ఆలయానికి ఈవోగా పనిచేసిన ముద్దసాని శంకరయ్యకు బంధువైన ఎన్ఆర్ఐ పోతరాజుల రాధాకిషన్, అంబికాదేవి దంపతులు ఈ విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్కు అందజేశారు. అలాగే నల్లగొండ గ్రామానికి చెందిన సంపత్ కృష్ణారావు 22 లక్షల నిధులతో ఆలయ గోపురం నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. విరాళం అందజేసిన ఆలయ అభివృద్ధికి విరాళాలు అందజేసిన దాతలను సన్మానించారు. నల్లగొండ ఆలయ అభివృద్ధికి దాతలు కృషి చేయాలని చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సూచించారు. ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఆలయ ఈవో అనిల్, డైరెక్టర్లు కందుకూరి లక్ష్మీరాజం, గాజుల అంజయ్య, గోదారి లక్ష్మి, కవ్వంపల్లి మహేష్, బూతుకూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, నాయకులు గాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ దగ్గర మనకు కంపౌండ్ ప్రారంభ స్టార్ట్ అయింది. దీనికి మనకు దాత పెద్దపల్లి ఈవో సార్, శంకర్ సార్ వాళ్ళ బావ ఈరోజు మనకు ₹1,00,000 మనకు దీనికి మనకు విరాళం ఇచ్చింది. వారి కుటుంబాలు కూడా ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుకుంటాను. పోతే రెండోది, మనకి నల్లగొండ గ్రామంలో దండమనేని గోవిందరావు వాళ్ళ అబ్బాయి దండమనేని సంపత్ కృష్ణ మనకు ఎన్ఆర్ఐ ఈరోజు నా గోపురానికి 22 లక్షలు పెట్టి అన్న సొంతంగా నిర్మాణం చేస్తున్నారు. ఈ రోజు మనకు అందరు కూడా పాల్గొని ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం. ముందుకు దాతలు వచ్చి ఇంకా ముందు ఇంకా మన కంపౌండ్ ఉన్నది, సారారం ఉన్నది, పని కట్టేట్టున్నాయి కాబట్టి ఇంకా డెవలప్ చేసేది ఉన్నది. దీనికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కూడా మనకు పాల్గొని మనకు గుడి టెంపుల్ కొరకు డెవలప్ చేయాలని కోరుకుంటూ
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో విద్యుత్ కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి పట్టించుకోలేదని ఆర్టిజన్స్ అన్నారు. గత 15 నుండి 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విలీనం చేసుకుంటున్నామంటూ ప్రక్రియ ప్రారంభించిందని చెప్పారు. కానీ విలీన ప్రక్రియలో ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా అన్యాయం చేసిందని తెలిపారు. స్టాండింగ్ ఆర్డర్స్ ద్వారా నష్టపోతున్నామని చెప్పారు. పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తించడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఆర్టిజన్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో 3వ రోజు కొనసాగుతుంది రిలే నిరాహార దీక్ష. కాబట్టి మాకు జరగాల్సిన కన్వర్షన్ ఆగిపోవడంతో మేమందరం కలిసికట్టుగా రిలే నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీనికి మద్దతుగా కొన్ని యూనియన్లు, కొన్ని అసోసియేషన్ నాయకులు రావడంతో మాకు ఇంకా కొంచెం బలం ఎక్కువ అయింది. మాకు రావాల్సిన కన్వర్షన్ గురించి మాకు ఖచ్చితంగా పోరాడి, ఇంతకుముందు గత ప్రభుత్వం చేసినప్పుడు కన్వర్షన్ ఇస్తాం మీకు రెగ్యులర్ అని చెప్పేసి అన్నారు. కానీ రెగ్యులర్ కానటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు ఖచ్చితంగా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, మీకు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అన్న హామీ ప్రకారం మాకు ఇప్పుడు రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. ఆ హామీని ఏవైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ ప్రకారం మాకు రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా విఐసి జాక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకోవడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గ్రేడ్ల వారిగానే విభజించారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పి మాకు ఒక గ్రేడ్ వైజ్గా చేసి ఆర్టిజన్గా గుర్తించి మమ్మల్ని ప్రమోషన్ అనేది వస్తే 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు కమెన్స్మెంట్, 2 సంవత్సరాలు కమెన్స్మెంట్, 3 సంవత్సరాల తర్వాత వెయిట్ చేసిన తర్వాత మాకు గ్రేడ్ చేంజ్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. ఆ 7 సంవత్సరాల నుండి కూడా మమ్మల్ని ఎలాంటి గ్రేడ్ చేంజ్ చేయకుండా యాజమాన్యము మమ్మల్ని గ్రేడ్ చేంజ్ చేయట్లేదు. ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం ఏదైతే 2017లో మాకు ఇచ్చినప్పుడు అది పూర్తి స్థాయిలో కాలేదు, రెగ్యులరైజేషన్ కాలేదని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అప్పుడు జరిగిన పాదయాత్రలో భాగంగా మమ్మల్ని గుర్తించి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని పూర్తి స్థాయిలో మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి దృష్టికి మీరు మీడియా మిత్రుల ద్వారా వారి దృష్టి వరకు తీసుకెళ్లి మా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు సాల్వ్ చేస్తారని చెప్పి పత్రిక మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో మహాభారత ప్రవచన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో రాగంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 3వ రోజులో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిపించారు. అనంతరం గర్రెపల్లి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. నవరాత్రులు మహాభారత ప్రవచనాలు నిర్వహించడం సంతోషంగా ఉందని నలుమాచు మనోహర్ అన్నారు. ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నామని తెలిపారు. ఉదయం మహాభారత ప్రవచనాలతో పాటు భక్తి పాటలు, భజనలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ నలుమాచు మనోహర్ దంపతులతో పాటు రాగంపేట ఆర్యవైశ్య సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా సుమోత్తరాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యారస్తు. విధానమసి ఉత్తరాస్వామి అస్తో మహోపాదం ప్రక్షాళయామి. పక్కన పెట్టండి, తాంబూలం సమర్పయామి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం, రాజ్యాంగ పుస్తకం, ప్రియాంబుల్ చదవడం లాంటి 3 డిమాండ్లు అమలు చేయాలని జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు తాళ్ల నరేష్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో
1,00,000 పోస్టు కార్డులు రాస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఎంతో తేడా ఉందన్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటే దేశానికి వచ్చిన స్వేచ్ఛ అని, కానీ గణతంత్ర దినోత్సవం అంటే మనిషికి లభించిన స్వాతంత్రమని చెప్పారు. పోస్ట్ కార్డు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల రవి, కోశాధికారి అన్నారం బాబు, జిల్లా నాయకులు శ్రీకాంత్, నాగరాజు, రమేష్ పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల లోపట అంబేద్కర్ గారి చిత్రపటాన్ని, భారత రాజ్యాంగ పుస్తకాన్ని, ప్రియాంబులు చదవాలనేటువంటి డిమాండ్లతోని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ దిశగా మరి ఈ 3 డిమాండ్లు ఏదైతే భారత రాజ్యాంగ పుస్తకాన్ని, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని, ప్రియాంబుల్ని ప్రతి విద్యా సంస్థలో కూడా చదవాలనేటువంటి ఈ 3 డిమాండ్లు ముఖ్యమంత్రి గారు అమలు చేసే విధంగా జీవో ఇవ్వాలని చెప్పేసి ఈ 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రెస్ భవన్లో పత్రికాముఖంగా ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ 3 డిమాండ్లు ఏదైతే అంబేద్కర్ చిత్రపటాన్ని, రాజ్యాంగ పుస్తకాన్ని, ప్రియాంబులు చదవాలనేటువంటి డిమాండ్తో ఇవాళ మరి రేపటి నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 16 మండలాల్లో తహసీల్దార్లకు కూడా వినతి పత్రాలు అందజేస్తాం. ఈ డిమాండ్ పక్షాన తప్పకుండా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గాజుల రవి గారు, అదేవిధంగా కోశాధికారు అన్నారం బాబు గారు, శ్రీకాంత్ గారు, రమేష్ అండ్ నాగరాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బ్యూటీషియన్లకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఓజోన్ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ సెమినార్ను చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఢిల్లీ, హైదరాబాద్ నుండి బ్యూటీషియన్లు హాజరయ్యారు. ఫార్మాసిటికల్ కంపెనీ ఓజోన్ ఆధ్వర్యంలో చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని నిర్వాహకులు తెలిపారు. చర్మంతో పాటు ఏ వయసులో ఎలాంటి బ్యూటీ టిప్స్ వాడాలో చక్కగా వివరించారని చెప్పారు. సరికొత్త టెక్నాలజీతో శిక్షణ అందించనున్నామని తెలిపారు. సెమినార్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి సెమినార్ ద్వారా జూనియర్లకు నాలెడ్జ్ పెరిగిందని బ్యూటీషియన్ కవిత అన్నారు. సెమినార్లో మరిన్ని జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓజోన్ సంస్థ చైర్మన్ నరేష్తో పాటు ఢిల్లీ వాసి రీతు కుల్లర్, మేము సైతం ఫౌండర్ చెకిలం స్వప్న, సీనియర్ బ్యూటీషియన్లు తదితరులు పాల్గొన్నారు. करीमनगर में हमने एक सेमिनार अरेंज किया है ओजोन की तरफ से। ओजोन जो बेसिकली है एक फार्मास्यूटिकल कंपनी है और हमने जो यहाँ पे फेशियल दिखाया है टोटली ऑर्गेनिक एक्टिव के साथ और अकॉर्डिंग टू स्किन और अकॉर्डिंग टू एज ये हमारा फेशियल था और सच में यहाँ के लोग मुझे बहुत अच्छे लगे। करीमनगर में हमने एक्सपेक्ट नहीं करा था कि इतने लोग आ जाएंगे आज सेमिनार में। रियली मैं अप्रिशिएट करती हूँ यहाँ के लोगों को। थैंक यू सो मच। సో ఈరోజు ఓజోన్ కంపెనీ వాళ్ళు కొత్త నాలెడ్జీ అంటే స్కిన్ నాలెడ్జీ గురించి చాలా వరకు టెక్నిక్స్ జూనియర్స్కి నేర్పించారు. సో ఈరోజు సెమినార్కి అటెండ్ అయిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అనేది కంపెనీ ద్వారా తీసుకున్నారు. సో ఇలాంటి సెమినార్స్ నరేష్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ఏంటంటే ఇలాంటి కంపెనీస్ కరీంనగర్ తీసుకొచ్చి ఈ బులెటిన్ విశేషాలు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.